దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడమే నా మొదటి లక్ష్యం. ఆయన ముందు ఆరాధనపూర్వకంగా ప్రార్థించడానికి నా చేతులను ఉపయోగిస్తాను. ప్రతి చోట ఆయనను అన్వేషించటానికి నా పాదాలను ఉపయోగిస్తాను. ఆయన ఎల్లప్పుడూ నాలో ఉన్నాడని తలచడానికి నా మనస్సును ఉపయోగిస్తాను. భగవంతుడు శాంతిగా, భగవంతుడు ప్రేమగా, భగవంతుడు దయ్యగా, భగవంతుడు అవగాహనగా, మీ తలపు అనే ప్రతి సింహాసనాన్ని భగవంతుడు అధిష్ఠించి ఉండాలి. అన్నింటికన్నా చివరగా నేను చెప్పేది, భగవంతుణ్ణి మహనీయులు ఎలా తెలుసుకున్నారో మీరు అలా తెలుసుకోవాలి. మీరు సాధన ప్రక్రియను అనుసరిస్తే మీ స్వయం కృషి ద్వారా ఆయన్ని పొందుతారు. ప్రతిరోజు ధ్యాన సాధన చెయ్యండి. ఆయన్ని గాఢంగా ప్రేమించడం నేర్చుకోండి. అదేవిధంగా మీ పొరుగు వాళ్ళని, మిమ్మల్ని మీరే విధంగా ప్రేమిస్తారో అలా ప్రేమించండి. ఆధ్యాత్మికత లేకుంటే దేశానికి కానీ వ్యక్తులకు కానీ నిజమైన సంతోషం ఉండజాలదు. సంతోషం అనేది వ్యక్తితోనే మొదలవ్వాలి. భౌతిక, ఆర్థిక, వైవాహిక, నైతిక లేదా ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం దైవానుసంధానమే. మీరేమీ బిచ్చమెత్తుకునే బిడ్డ కాదు. మీ జగత్పితను గురించి తెలియకపోవడం వల్లనే మిమ్మల్ని మీరు శరీరంలో బందీని చేసుకున్నారు. ఈ జైలు నుంచి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోవాలి. ఏం వచ్చినా మీ మనస్సును భగవంతుడి మీదే ఉంచాలి. అప్పుడు మీరు గొప్ప శాంతిని, ఆనందాన్ని కనుక్కుంటారు. థ్యాంక్ యూ.